ఫ్రెండ్స్, కాలంతో పాటు మన వయసు పెరుగుతుంది. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరం కూడా కండరాలు, కీళ్ళు వీక్ అయిపోతాయి. శరీరం మొత్తం వీక్ అయిపోతుంది. కానీ మన మనస్సు ఒప్పుకోదు. మునుపటిలాగే 20, 30, 40 సంవత్సరాలలాగా ఉత్సాహంగా ఉందాం అనుకుంటాం. కానీ మన శరీరం సహకరించదు. శరీరం సహకరించాలి. మునుపటిలాగా ఉత్సాహంగా, బలంగా, ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే మనము రోజు ఎక్సర్సైజ్ చేయాలి. అందులో ఒక మంచి ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను, రెస్టింగ్ స్క్వాట్. దీన్నే డీప్ స్క్వాట్ మరియు ఏషియన్ స్క్వాట్ అంటారు. ఇది ఏ విధంగా చేయాలో ఈజీగా నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరూ రోజు చేయండి. చూడండి, ఇది మామిడి చెట్టు. దీన్ని నేను ఇలా పట్టుకొని ఈ విధంగా కూర్చున్నాను. చాలా ఈజీగా కూర్చోగలిగాను. మామూలుగా అయితే కూర్చోలేము. పూర్తిగా మంచిగా కూర్చున్నాను. 15-20 సెకండ్లు ఈ విధంగా కూర్చోండి. తరువాత మళ్ళీ లేగవండి. ఈ విధంగా ఓ 10-15 సెకండ్ల తర్వాత మళ్ళా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా. నా కాళ్ళు మధ్యలో 1 ఫీట్ గ్యాప్ ఉంది. అదేవిధంగా నేను ఈ విధంగా ఎంత వీలైతే అంత కిందకి ఈ విధంగా కూర్చున్నాను. దీన్నే రెస్టింగ్ స్క్వాట్ అంటారు. దీనివలన నా నడుము, మోకాళ్ళు, హిప్స్, యాంకిల్స్, టోటల్గా శరీరం యాక్టివ్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. దీన్ని 5-6 రౌండ్లు చేయండి. ఈ విధంగా 15-20 సెకండ్ల చొప్పున 5-6 రౌండ్లు ఈ విధంగా లెగవాలి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా 15-20 సెకండ్లు కూర్చోవాలి. 15-20 సెకండ్ల తర్వాత నెమ్మదిగా ఈ విధంగా లెగవాలి. చూసారుగా, ఏదైనా బలమైన పోల్ కానీ చెట్టు కానీ ఈ విధంగా పట్టుకొని ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.